నిన్నటి వరకు ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగారుస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా హోదాకు మంగళం పాడేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. హోదా కల్పించమని కేంద్రాన్ని అడుగుతానంటూ నాంచుతూ వచ్చిన ఏపీ సీఎం సోమవారం హోదా రాదనే విషయాన్ని తేల్చేశారు. చట్టం ప్రకారం ఇస్తున్న వాటికి ప్రత్యేక సాయం పేరు పెట్టి జనాలకు మతిపోగొడుతున్నారు. ప్రత్యేక సాయాన్ని కేంద్రం ప్రకటించడం వల్లే అంగీకరించారు. హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు ఎందుకు తీసుకోకూడదు? ఇవి ఎవరో అన్న వ్యాఖ్యలు కాదు, స్వయానా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినవే. జైట్లీ హోదా ఇవ్వడం కుదరదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటి నుంచే చంద్రబాబు కేంద్రమిచ్చిన దానితోనే సరిపెట్టుకోవాలంటూ చెప్పుకుంటూ వచ్చారు. జనాన్ని నమ్మించేందుకు సాయం ప్రకటించినా హోదా విడిచిపెట్టలేదంటూ చెప్పిన మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం నెమ్మలూరులో బెల్ కంపెనీ శంకుస్థాపన, మధురపూడి విమానాశ్రయ విస్తరణ పనులకు భూమి పూజ కార్యక్రమాల్లో మాట్లాడిన చంద్రబాబు 2 చోట్ల ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ కాకమ్మ కబుర్లేనని, అసలు విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే కుండబద్దలు కొట్టేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హోదా ప్రకటన కేంద్రం ఆలస్యంగా చేసినప్పటికీ కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చించి ఆమోదించిన తర్వాతే సాయం ప్రకటించామన్నారు. దీన్ని బట్టి చూస్తే హోదాకు మంగళం పాడింది చంద్రబాబే అనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీకి ప్రత్యేక సాయం చేస్తున్నామని కేంద్రం హోదాతో సమానమైన నిధులిస్తోందని చంద్రబాబు ఇన్నాళ్లు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏపీకి కొత్తగా వరగబెడుతున్నవి ఏమీ లేవని, విభజన చట్టంలో పొందుపరిచిన వాటినే అమలు చేస్తోందని తేలిపోయింది. వెంకయ్య 2 లక్షల కోట్ల రూపాయల మేర లబ్ధి జరగబోతున్నదని లెక్కల్లో చుక్కలు చూపించారు. నిజానికి అవన్నీ విభజన చట్టం ప్రకారం ఏపీకి అందాల్సినవే తప్ప కొత్తవి కాదు. హోదాకు ఇవే ప్రత్యామ్నాయం అని చెప్పడం అంటే 5 కోట్ల మంది ప్రజల గుండెల్లో గుణపాలు దింపడమే. ప్రజలను ఇంత దారుణంగా వంచడం టీడీపీకి తప్ప బహుశా మరెవరికీ సాధ్యం కాదేమోనని నేతలంటున్నారు.